తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్లో తూనికలు మరియు కొలతల శాఖ అధికారి స్వామి తన సిబ్బందితో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలు మరియు కొలతల శాఖ అధికారి స్వామి మాట్లాడుతూ మాకు అందిన సమాచారం మేరకు వినాయక కూల్ డ్రింక్ షాపులో అధిక ధరలకు విక్రయిస్తుందని తెలియడంతో పాకాల బస్టాండ్ ఆవరణలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. అతని వద్ద కూల్ డ్రింక్ తీసుకోగా బాటిల్పై ఎంఆర్పీ 35 రూపాయలు ఉండగా 40 రూపాయలు ఫోన్ పే ద్వారా వసూలు చేశారు. 5 రూపాయలు అదనంగా వసూలు చేసిన దానివల్ల అతనికి 2000 జరిమానా విధించామని తెలిపారు. తక్షణమే చలానా రూపంలో దుకాణదారుడు 2000 రూపాయలు చెల్లించాడు. ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తున్నా తూనికలు కొలతల్లో తేడా ఉన్నా మాకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అంటే తూనికల కొనుగోలు శాఖ. నేను తిరుపతి నుంచి వచ్చాను. పాకాల బస్ స్టాండ్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ఉంటాయనే ఫిర్యాదు అందడం వలన ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము ఈ బాబు దగ్గర 750 ml థమ్స్అప్ డ్రింక్ కొన్నాము. అతనికి ఆన్లైన్ ద్వారా మేము 40 రూపీస్ ఫోన్పే చేసినాము. కానీ తీరా ఈ బాటిల్ మీద చూస్తే 35 రూపాయలే ఎంఆర్పీ ఉంది. కాబట్టి 5 రూపాయలు ఎక్కువ అమ్మాడని గమనించడం వలన తన మీద కేసు నమోదు చేసి 2000 రూపాయలు కాంపౌండింగ్ తీసుకెళ్ళ చలన కట్టించడం జరిగింది. ఇదే విధంగా ఎక్కడైనా ఇలాంటి అవగతాలు జరిగినా ఇక్కడ గమనించిన ఎడల ప్రజలు కానీ మీడియా పర్సన్ ఎవరైనా సరే నా నంబర్కి కంప్లైంట్ చేయాలని మీకు కోరుకుంటున్నాను. అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ తిరుపతి.